తెలంగాణ అథ్లెటిక్స్ సర్వసభ్య సాధారణ సమావేశం హన్మకొండ జిల్లాలోని నందన్ బంకెట్ హాల్లో తెలంగాణ అథ్లెటిక్స్ సంఘ అధ్యక్షులు స్టాలిన్ జోన్స్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం 2023-24 సంవత్సరానికి గాను కొదురుపాక సారంగపాణి కార్యదర్శి నివేదిక సమర్పించారు. అనంతరం కోశాధికారి డాక్టర్ రాజేష్ గారు 2023-24 సంవత్సరానికి గాను ఆర్థిక లావాదేవీల పద్దులను సభ్యులకు వివరించారు. అనంతరం 2024-25 సంవత్సరానికి గాను నూతన అథ్లెటిక్స్ క్రీడా క్యాలెండర్ను అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో చర్చించి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించుటకు ఆయా జిల్లాలకు కేటాయించారు. అనంతరం ఇటీవల హన్మకొండలో నిర్వహించిన సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలను విజయవంతంగా నిర్వహించినందుకు అథ్లెటిక్ అసోసియేషన్ సంఘ పక్షాన హన్మకొండ డివైఎస్ఓ అశోక్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ సమావేశానికి తెలంగాణలోని 30 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు హాజరై ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ చైర్మన్ వరద రాజేశ్వరరావు, తెలంగాణ తొలి ద్రోణాచార్య నాగపూరి రమేష్, అథ్లెటిక్ అసోసియేషన్ నిర్మాణ కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ చీఫ్ కోచ్ మహమ్మద్ గౌస్, నేషనల్ మెడలిస్ట్ వర్ధన్నపేట్ మున్సిపల్ చైర్మన్ సుధీర్, సీనియర్ అథ్లెట్ సునీల్, ఏజ్ వెరిఫికేషన్ కమిటీ చైర్మన్ గంగిశెట్టి మనోజ్ కుమార్, టెక్నికల్ కమిటీ చైర్మన్ జగన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ కాంపిటీషన్ డైరెక్టర్ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వరదరాజేశ్వర్ గారిని చైర్మన్ తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ గారిని వేదికపైకి కళాకారుల ధ్వనులతో ఆహ్వానిస్తున్నాం సార్. ఈనాటి ఈ సమావేశానికి గౌరవనీయులు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ కొదురుపాక సారంగపాణి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సమావేశంలో మరో ముఖ్య ఘట్టము మన తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ నడిపించడానికి ఆర్థికమైన వనరులను ఎల్లవేళలా సమకూరుస్తూ అద్భుతంగా నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ రాజేష్ కుమార్ కోశాధికారి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ఈ సమావేశంలో గౌరవనీయులు అన్నగారు శ్రీ మహిళల అన్న గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మరి ఈనాటి ఈ సమావేశంలో ప్రతి మీట్లో కూడా తప్పకుండా ముందే వచ్చేసి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నటువంటి మన నిర్వహణ కార్యదర్శి తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ శ్రీ పి వెంకటేశ్వర రెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు సార్. ప్లీజ్ 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 సార్ ప్లీజ్. శ్రీ తెలంగాణ మొట్టమొదటి ద్రోణాచార్య అవార్డు గౌరవనీయులు శ్రీ రమేష్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. ఈనాటి ఈ సమావేశానికి తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చీఫ్ కోచ్ గౌరవనీయులు మహమ్మద్ గౌస్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఏంటి సక్సెస్ కావాలన్నా కానీ టెక్నికల్ ఆఫీషియల్స్ ముఖ్యము. వారికి సంబంధించిన టెక్నికల్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ జి జగన్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఏజ్ వెరిఫికేషన్ కమిటీ చైర్మన్ శ్రీ గంగిశెట్టి మనోజ్ కుమార్ గారి వేదిక మీద రావాల్సిందిగా. Annual General Meeting of Telangana Association. First of all, this meeting was supposed to be held last year. Unavoidable circumstances and the density of the various championships happening, we couldn't have conducted this. So we are having it today. Before we can go into agenda point number 1, I request our chairman, Sri Vardharajeshwara, to kindly address the board of మనము కోచ్ గురించి ఆలోచిస్తున్నాం, మన దగ్గర ట్రైనింగ్ చేసే అథ్లీట్ గురించి ఆలోచించట్లేదు.
అర్థమవుతుందా? మనది అథ్లీట్ సెంట్రిక్ కావాలి, కోచ్ సెంట్రిక్ కావాలి. మనకు అథ్లీట్ ఇంపార్టెంట్. వాడు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తే వాడిని అక్కడ ప్రాక్టీస్ చేయగలిగించాలి. మీ జిల్లాలో కోచ్ దగ్గర చేసినప్పుడు వాడిని గ్రౌండ్లకు రానిచ్చి ఇంకో దగ్గర చేస్తే రానియకపోతే మీరు ఇన్వాల్వ్ కావాలి. ఎవ్రీబడి షుడ్ గెట్ ఆపర్చునిటీ టు ట్రైన్. ప్రతి ఒక్కరు మనకు రిజల్ట్ రావాలంటే ఇదే. బెంగళూరు కంటిన్యూస్ స్టేడియంలో 20 మంది కోచ్లు ఉంటారు. సాయంత్రం 20 మంది. హర్యానాలో గుర్గావ్లో ట్రాక్ ఉంది, 10 లైన్ ట్రాక్. 1600 మంది పిల్లలు పర్ డే ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులో 1600 అథ్లీట్స్ ట్రైనింగ్. వాళ్ళకు డైలీ 2 అవర్స్ వాళ్ళకి అలాంటి 1600 మంది పిల్లలు చేస్తున్నట్టు 30-40 మంది కోచ్లు ఉంటారు అక్కడ. గత 20 సంవత్సరాల నుండి మాకు వెనుక ఉండి మా అథ్లెటిక్ అసోసియేషన్ని, డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ని నడిపించుకుంటూ మన పీరియడ్లో ఇవాళ వరకు చాలా నేషనల్స్, స్టేట్స్ మీట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఒక నేషనల్స్ రాబోయే ఈ ఇయర్లో అక్టోబర్లో ఒక నేషనల్స్ కూడా చేద్దామని, ఏదో ఒకటి పెద్ద ఈవెంట్ చేద్దామని ఆలోచనతో మనం తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్కు ఒక ఈవెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఈవెంట్ ప్రెసిడెంట్ అనుమతితో హన్మకొండలో చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ఏఎఫ్ఐలో మనము గతంలో ఈ ఇయర్లో మనము చేసిన ఈవెంట్స్ మీకు అందరికీ తెలుసు. టోటల్గా మనం 9 ఈవెంట్లు మనం చేయడం జరిగింది. అందులో సబ్ జూనియర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఎక్కడ వీలుంటే అక్కడ మనం సబ్ జూనియర్స్ చేస్తూ పోతున్నాం. మొన్న ఏఎఫ్ఐలో జరిగిన మీటింగ్లో వాళ్ళ అడ్వైజ్ ప్రకారంగా ఈ సంవత్సరం ఇంకో 2-3 ఫిక్స్ ఈవెంట్ చేయమని చెప్పడం జరిగింది. ఇంకో 2-3 ఫిక్స్ ఈవెంట్స్ మనం ఇంక్లూడ్ చేసుకొని ఎక్కడైతే ట్రాక్ లేదో, ఎవరైతే అసోసియేషన్ సెక్రటరీస్ మన దగ్గర ట్రాక్ లేదని చేయకుండా ఉంటారో వాళ్ళ దగ్గర కనీసం 200 మీటర్స్ ట్రాక్ అయినా ఉంటుంది. ఆ 200 మీటర్స్ ట్రాక్లో మనం కిడ్స్కి ఈవెంట్స్ చేసుకునే వీలు ఉంటుంది. కాబట్టి చేయడానికి ఎవరైతే రెడీగా ముందొస్తారో వాళ్ళది ఇక్కడ మనం క్యాలెండర్ టైం వచ్చినప్పుడు మీరు అందులో చెప్పాలి, మీరు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కొత్త అసోసియేషన్ సెక్రటరీస్ ప్రతి ఒక్కరు ఏదో ఒక ఈవెంట్, ఏదో ఒక మూలకు ఏదో ఒక ఈవెంట్ చేయాలి, తప్పకుండా చేయాలి. వాళ్ళ డిస్టిక్లో మీరు మీట్ చేస్తేనే మీకు అథ్లెటిక్స్ కొంచెం పాపులర్ అవుతుంది. అథ్లెటిక్స్ అనేది పిల్లలకు అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి మీరు చేయాలి తప్పకుండా. ప్రైవేట్ సంస్థలు వచ్చినాయి, ఎన్నో స్కీమ్స్ వచ్చినాయి, ఫెయిల్ అయినాయి. నేను అందరికీ చెప్పేది ఒకటే, మనం అకౌంటబిలిటీ అందరు, ఈనాడు కావచ్చు, మన అసోసియేషన్ కావచ్చు, దాన్ని చూసి చాలామంది ఎన్జిఓస్ కూడా వాళ్ళ ఊళ్ళ ఇప్పుడు ఈనాడుతో ఎన్నైతే ఉన్నాయో ఈనాడు కాకుండా 12 సెంటర్లు అంటే ప్రైవేట్ వాళ్ళు సాలరీస్ ఇస్తున్నారు. కాకపోతే నేను ఒక్కడే చెప్తున్నాను, అకౌంటబిలిటీ. ఎవరైనా మనం ఎవరికైనా ఒక 10,000 ఇస్తున్నామంటే అది ఎవరైనా మన జేబులకే ఇచ్చినట్టు. మన మీట్స్ కూడా నేను స్టాన్లీ పై అందరినీ చూస్తాను, ఎంత పొదుపుగా ఉంటారు. నేను మొన్న స్టాన్లీ తోటి అక్కడ మేము ఏది ట్రివేంద్రం పోయినాము. ఆ నైట్ మేము అక్కడ లోపల తినచ్చు, నీకు ఆకలి అవుతుందా అన్న విషయాన్ని లేదు అన్నట్టు. మరి ఎందుకు మనం అంతా డబ్బులు వేస్ట్ చేయాలి, టిఫిన్ చేద్దాం అన్నాడు. అంటే సేవ్ ద మనీ, మన జేబులోకి వెళ్ళి పెడతారు. అట్లనే పొదుపుగా అకౌంటబిలిటీ. అందుకే కోచెస్ని మంచిగా చేయండి, దాన్ని చూసి ఇక్కడ నలుగురు రావాలి. మనం వాళ్ళకి సార్ తీసుకున్నాము. అందుకే చెప్తున్నాను ఇక్కడ ఫ్రెండ్షిప్. నేను మా అందరు ఇక్కడ ఈనాడు కోచెస్ చెప్తాను, బస్ ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్, ప్రొఫెషన్ ఈజ్ డిఫరెంట్. అందుకని మీరు కూడా వాళ్ళతో మంచిగా పని చేయండి. ఇంకా ఎవరికి ఏమైనా కోచ్లు కావాలని నేను ట్రై చేస్తాను. ఇంటీరియర్ ప్లేసెస్, ఎందుకంటే పాకెట్స్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, భద్రాచలం, ఖమ్మం, నల్గొండ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ మంచి అథ్లెట్స్ ఉన్నారు. అక్కడ కిందకి వెళ్ళి పట్టుకోవాలి. సో అది మీరు అసోసియేషన్ సెక్రటరీస్ మీరు చేయాలి. పని చేయించుకుంటే తప్పకుండా అవుతుంది. సాధారణ పనులు అందరూ, ఎందుకంటే మనం అంతా అథ్లెటిక్స్, అది అందరూ కూడా. అందుకని వాళ్ళు లేదు, మనం అందరం కుటుంబంలో పనిచేస్తున్నాం. 7,353 received under the athletic
and 2020 athletics meet 40,031. Amount received from unsecured loans 11,25,857. What is unsecured loans? Surety? Okay. Expenditure or the income. Okay. Okay, regarding payments, stock salaries, consultancy charges, everything is written here. Pending is present, DLS allowance to athletes, sports kits, renewal of registration, introduced to EFI. So all it is written here. Anybody got any objection, you can discuss here. Otherwise, we are going for a proposal and seconder. Who is proposing? Accounts proposal just Anil. Anil propose second. Muttalaji. కార్యక్రమానికి అధ్యక్షులుగా చేసినటువంటి స్టాన్లీ జోన్స్ గారికి మరియు ప్రధాన కార్యదర్శి సారంగపాణి గారికి, జూనియర్ ఇండియన్ టీమ్ కోచ్ రమేష్ గారికి, అసోసియేషన్ కోచ్ చీఫ్ కోచ్ గౌస్ గారు, అట్లాగే ప్రెసిడెంట్ రాజేష్ గారు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ గారు, టెక్నికల్ కమిటీ చైర్మన్ జగన్ గారు, ఏజ్ వెరిఫికేషన్ కమిటీ చైర్మన్ మనోజ్ గారు, అలాగే కార్యక్రమంలో పాల్గొన్న అసోసియేషన్ చైర్మన్ వరద రాజశేఖరరావు గారికి, మరియు మున్సిపల్ కమిషనర్ వర్ధన్నపేట సుధీర్ గారికి, మరియు తోటి సోదర కార్యదర్శులు, అధ్యక్షులు, వివిధ జిల్లాల నుంచి చేసినటువంటి వారందరికీ కూడా మరి ఈ కార్యక్రమంలో చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనం గతంలో కూడా మాట్లాడుకుంటున్నాం. అందరం ఎవరు ఏం చేసినా, స్టేట్ అసోసియేషన్ అయినా, నేషనల్ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయి వరకు ఎవరున్నా కూడా అందరం కూడా డెవలప్ వరకు చేస్తున్నాం. అదే విధంగా భవిష్యత్తు ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయం చేసినటువంటి ఈ హాల్ను, మీటింగ్ హాల్ మనకు అవకాశం కల్పించినటువంటి ఫార్మర్ అథ్లెట్ రాఘవేందర్ రెడ్డికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.